హలో అండి, అందరికీ నమస్కారం. చెప్పుడు మాటలు వింటే ఏమవుతుందో ఒక మంచి నీతి కథ ద్వారా తెలుసుకుందామా? ఒకసారి తాత మనవడు తమ గాడిదను తోలుకొని పొరుగురికి పోతున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద మనిషి ఎదురొచ్చాడు. అతను వీరిని చూసి, ఏమండి, ఆ గాడిద మీద మీలో ఎవరో ఒకరు కూర్చుని వెళ్ళవచ్చు కదా, ఇద్దరూ నడవడం దేనికి అని అన్నాడు. దీనికి తాత నిజమే అనుకొని తన మనవడిని గాడిద మీద కూర్చోబెట్టి తను నడిచి వెళ్ళసాగాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి మరొక వ్యక్తి వీరికి ఎదురయ్యాడు. వీరిద్దరినీ గమనించి తాతతో, ఏమయ్యా, కుర్రవాడు నడవగలడు కదా, నీవు ముసలివాడివి కదా, నీవు గాడిద మీద ఎక్కి కుర్రవాడిని నడిపించు అంటూ సలహా ఇచ్చాడు. తాత వెంటనే తన మనవడిని గాడిద మీద నుండి దించి తాను ఎక్కి కూర్చుని ప్రయాణం సాగించాడు. మరికొంత దూరం తాత మనవడి ప్రయాణం సాగింది. మరొక వ్యక్తి వీరికి ఎదురుపడ్డాడు. ఏమయ్యా పెద్దయ్యా, నీకు ఏమైనా బుద్ధి ఉందా, పిల్లవాడిని నడిపిస్తావా అన్నాడు. దానికి తాత మనవడిని కూడా గాడిద మీద ఎక్కించుకున్నాడు. ఈ విధంగా ఇద్దరు గాడిద మీద ప్రయాణం సాగించారు. వారిద్దరి బరువుకు గాడిద నడవసాగింది. దారిలో వీరిని చూసిన మరొకడు, ఏమయ్యా, నీకు ఏమైనా బుద్ధి ఉందా, ఆ నోరులేని జీవిని ఇలా బాధ పెట్టవచ్చా, అది నడవలేకుండా ఉంది అన్నాడు. నిజమే, ఇప్పటిదాకా గాడిదను బాధ పెట్టాము అనుకొని బాగా ఆలోచించారు. గాడిద 4 కాళ్లను ఒక కర్రకు ఇరువైపులా కట్టారు. తాత మనవడు ఇరువైపులా కర్రకు కట్టిన గాడిదను మోస్తూ ప్రయాణం సాగించారు. దారిలో వారు ఒక కాలువను దాటవలసి వచ్చింది. కాలువ ఒడ్డున ఉన్న కొందరు అల్లరి పిల్లలు గాడిదను మోస్తున్న తాత మనవడిని చూసి గోల చేస్తూ ఎగతాళి చేశారు. వారి గోలకు గాడిద బెదిరిపోయింది. కాళ్లకు కట్టిన త్రాళ్లను తెంచుకొని కాలువలో పడిపోయింది. ఇలా ఎందుకు జరిగింది? తాత ప్రతి వాడు చెప్పిన మాటలను, సలహాలను ఆచరించడానికి ప్రయత్నించాడు. సొంత బుద్ధిని ఉపయోగించి ఇతరులు చెప్పింది ఎంతవరకు సబబు అని ఆలోచించలేదు. అందుకే కావచ్చు సబ్కా సున్నా ఆప్నా కర్నా అంటారు. అంటే ఎవరు చెప్పినా వినాలి, మన సొంత ఆలోచనతో చెయ్యాలి. నిజమే కదండి. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ.